మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టులో మరికొంతమంది నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో మరో 7 పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో గత వారం 10 మంది నిందితులు పిటిషన్ దాఖలు చేయగా అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. అన్ని పిటిషన్లను జోగి రమేష్, దేవినేని అవినాష్ పిటిషన్లకు జత చేస్తూ ఆదేశాలిచ్చింది. జోగి రమేష్, దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులంతా తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారికి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దర్యాప్తునకు సహకరించినంత వరకే తదుపరి విచారణ వరకు ఉపశమనం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.